హోషేయ గ్రంథం 1వ అధ్యాయం. స్తోత్రం దేవస్థానత. ఈరోజు హోషేయ గ్రంథం 1వ అధ్యాయం ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదాన్ని గ్రహించి అద్భుతాలు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలోను యెహోయాహాజు కుమారుడైన యరొబాము అను ఇజ్రాయేలు రాజు దినములలోను బెయేరు కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ గ్రంథాలు చిన్నవైనంత మాత్రాన ప్రవక్తలు చిన్నవారు అనుకోవద్దు. ఏలియా కానీ, బాప్తిస్మకుడైనటువంటి యోహాను కానీ ఏ గ్రంథం కూడా రాయలేదు. అయినా వారు గొప్ప ప్రవక్తలే. యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి ఆగమన దూత, అంటే అతడు మామూలు మనిషి కాదని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. యోహాను పేరు మీద గ్రంథం ఉంది కానీ యోహాను రాయలేదు. గ్రంథాలు రాసినటువంటి ప్రవక్తలంతా కూడా ఇజ్రాయేల్ రాజ్యం చీలిపోయిన కాలం నాటి వారు. రాజులు తప్పుదారిలో పడినప్పుడు మరి దేవుడు ప్రవక్తలను లేపాడు. ప్రవక్తలు తమ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇర్మియాకు ముందే హోషేయ సేవ చేశాడు. ఇర్మియా కంటే ముందే యెషయా, మీకా ఇతనికి సమకాలికులు. ఉత్తర రాజ్యంలో ఆమోసు హోషేయకు సహసేవకుడు. దక్షిణాదిలో యెషయా, మీకా సేవ చేశారు. హోషేయ అనేకమైనటువంటి విషయాల్లో మరి ఇర్మియా లాంటి వాడే అని చెప్పి మనం గ్రహించాలి. అనేక విషయాల్లో హోషేయ ఇర్మియా లాంటి వాడే. హల్లెలూయా. ఇక్కడ ఈ ఇద్దరు ప్రవక్తలు కూడా హృదయం బద్దలయ్యేటంత శోకం దాపురించింది. ఇర్మియా తన జాతిని గురించి ఎక్కువగా మాట్లాడాడు. జాతీయ విపత్తుని గురించి మాట్లాడినప్పుడు అతని గుండె పగిలిపోయాయి. హోషేయ అది మరీ అంత సుత్తిమెత్తని హృదయం కాదు. అయితే అతని కుటుంబం విచ్ఛిన్నమైపోయిందని చెప్పి ఏడ్చాడు. తన సొంత భార్య మరి తనకు ద్రోహం తలపెట్టింది. ఆమె వేశ్య అయ్యింది. అతడు ఆమెను ఎంతో ప్రేమించాడు. అందుకే ఆమె లేచిపోయినప్పుడల్లా కూడా బ్రతిమలాడి తిరిగి తెచ్చుకునేటువంటి వాడు హోషేయ. ఆమె లేచిపోవడం, అతడు తెచ్చుకోవడం, ఇలా ప్రతిసారి కూడా జరుగుతూ వచ్చింది. ఈ అనుభవాన్ని దృష్టాంతంగా తీసుకున్న ప్రవక్త ఇజ్రాయేల్ జాతిని ఉద్దేశించి అంటున్నాడు, మీ గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. నా భార్య గోమెరు దృష్టాంతాన్ని బట్టి గ్రహించండి మీరు. నా ఇంటిలోని బాధ నా గుండెల్ని పిండేస్తుంది. నా మనోవేదన అంతా ఇంత కాదు. అలాంటప్పుడు మీ విశ్వాసఘాతక చర్యలకు దేవుని హృదయం ఎంతగా గాయపడిందో చూడండి. హోషేయ 1-2-3 అధ్యాయాల్లో వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఉన్నాయి. 1-2-3 మొదటి 3 అధ్యాయాల్లో వ్యక్తిగత సమస్యలు ఉన్నాయన్నమాట. ఇక్కడ 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చిను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన హోషేయకు సెలవిచ్చాను. ఉత్తర రాజ్యంలో ఎఫ్రాయిం ప్రాంతంలో నివసించేటువంటి యువకుడు హోషేయ. అతడు గోమెరు అనేటువంటి అందగతిని చూశాడు. ఆమెను ప్రేమించాడు. ఆమె యొక్క వేశ్యలాగా ప్రవర్తించింది. అది చూసి ఆమెను పెండ్లాడటానికి తటపటాయించాడు ఈ యొక్క హోషేయ గారు. మోసే ధర్మశాస్త్రం అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలంటుంది. అతనికి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, హోషేయ వెళ్ళు, నీవు ఆమెను పెండ్లాడాలి. దేవుడు చెప్పిన ఈ మాట ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నది, కానీ ధర్మశాస్త్రం రాయించిన దేవుడే హోషేయకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఆమె మంచిది కాదు, ఆమె వ్యభిచారిణి, వ్యభిచారం వల్ల పిల్లలు కన్నది. అయినా సరే నీవు ఆమెనే పెండ్లాడాలి. ఆమె పుట్టినటువంటి కుటుంబం మంచిది కాదు. గోమెరు యొక్క భౌతిక వ్యభిచారాన్ని ఇజ్రాయేల్ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారానికి పోలుస్తున్నాడు దేవుడు. ఈ సందేశం విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. నిజమైనటువంటి దేవుని ఎరిగి ఉండి కూడా ఈ లోక స్నేహం చేస్తే అది ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారం. భర్తను విడిచితులతో అక్రమ సంబంధం మరి ఎవరైతే పెట్టుకున్నటువంటి స్త్రీని పోలినటువంటి వాడే మరి దేవుడిని విడిచిపెట్టి లోకంతో కలిసిపోయేటువంటి వ్యక్తి అన్నమాట. ఇక్కడ 3వ వచనం. కాబట్టి 3వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె గోమెరుని పెళ్లి చేసుకుని ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనుక యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చాను, అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యెహూ ఇంటి వారు కలుగ చేసుకున్న రక్త దోషమును బట్టి
యెహూ ఇంటి వారిని రక్తం ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును, ఇజ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా నేను తీసివేతను అంటున్నాడు దేవుడు. 5వ వచనం, ఆ దినమున నేను ఇజ్రాయేలు వారి విల్లును విరుతును. గోమేరుతో వివాహమే కాదు కానీ ఆమె కన్న పిల్లలు కూడా ఇజ్రాయేల్ జాతికి ఉపమాన రూపకమైనటువంటి సందేశం అయ్యారు. యెషయా పిల్లలు కూడా ఇదే విధంగా ఇజ్రాయేల్ జాతికి సందేశ రూపకమైన గుర్తులయ్యారు. 4వ వచనం, ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించను అన్నాడు. ఇజ్రాయేలు అనేటువంటిది ఒక పట్టణం పేరు, అదే ఎస్ట్రాలోన్ అనే లోయలో ఉన్నదన్నమాట. ఈ పట్టణానికి దీర్ఘ చరిత్ర ఉంది. అక్కడ రక్తం చిందించబడింది. అక్కడే అంతిమ యుద్ధం జరుగుతుంది. పిమ్మట ఆమె మరలా గర్భవతి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా, దీనికి లోరుహామ అని అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము అంటూ ఉన్నాడు దేవుడు ఇక్కడ. 6వ వచనంలో, ఇక మీదట నేను ఇజ్రాయేల్ వారిని శిక్షింపను, వారి ఎడల జాలి పడుదును అన్నాడు దేవుడు. ఆ పిల్ల పేరు లోరుహామ అనగా ఆమె ఎన్నడూ కూడా తండ్రిని ఎరుగనిది. లోరుహామ అనాథ శిశువేమీ కాదు, కానీ దాని తండ్రి ఎవరో ఆ పిల్లకు తెలియదు. అది హోషేయ కుటుంబానికి ఎంత అవమానకరం. ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు విగ్రహారాధన మయమైపోయింది. దేవుడు ఆ జాతిని ఉద్దేశించి అంటున్నాడు, నీకు నా జాలి తెలియదు, నేను నీ తండ్రిని కాను, మానవుడు మరి భ్రష్టుడైపోయి నైతికంగా దిగజారిపోయి దేవుని యొక్క కృపకు మరి దూరమైపోతున్నారు. దేవుని కృపను కనికరాన్ని ఎడతెగక నిర్లక్ష్యం చేస్తే కృప అందుబాటులో ఉన్నా కూడా మనిషి దాన్ని అందుకోలేడు. కృపకు దగ్గరలోనే ఉంటాడు కానీ దాన్ని పొందడు, పతనావస్థలో పడి ఉంటాడు. హల్లెలూయా. ఆ మనిషికి దేవుని కృప అనుభవానికి రాదు, అతడు రానీయుడు. దేవుడు అంటున్నాడు, నా దీర్ఘశాంతానికి గడువు ఉంది, నేనిక నిన్ను కనికరించను అంటా ఉన్నాడు ఇక్కడ. అయితే 7వ వచనంలో ఇక్కడ యూదావారి ఎడల మరి చూద్దాం. 7వ వచనం చూసినట్లయితే, జాలిపడినట్లు విల్లు ఖడ్గం యుద్ధం రోతులు అను వాటిని చేతకాక తమ దేవుడని యెహోవా చేతనే వారిని వాటి చూస్తే కాదు నేను రక్షింతాను అంటున్నాడు ఇక్కడ దేవుడు. దేవుడు ఎందుకు యూదాకు తీర్పు తీర్చాను అంటున్నాడు. గమనించాలి, దేవుడు ఎందుకు యూదాకు తీర్పు తీర్చను అంటున్నాడు అనేటువంటిది ప్రశ్నించుకోవాలి మనం. ఇజ్రాయేల్కి తీర్పు అంటున్నాడేంటి, యూదాకు లేదంటాడేంటి? ఇదంతా కూడా దావీదు కోసం, దావీదుకి ఇవ్వబడిన వాగ్దానాలను బట్టి మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన దాన్ని విమర్శించడానికి మనమే పాటు వారం. దేవుడు నిన్ను నన్ను క్షమించి రక్షించాడంటే అది కేవలం ఆయన కృప. 7వ వచనం, అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గం యుద్ధం గుర్రములు రౌతులు అను వాటిని చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వింటున్నారా? దేవుడు అద్భుత రీతిగా యూదా రాజ్యాన్ని ఎలా కాపాడాడో 2వ రాజుల 19వ అధ్యాయం, యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. అయితే ఉత్తర రాజ్యాన్ని దేవుడు కాపాడలేదు. యెహోవా పట్టణం కాపాడని వాళ్ళు కాపలు కాయేవారు వ్యర్థమని ఉంటుంది. ఇక్కడ 8వ వచనంలో లోరుహామ జాలి నొందనిదని అర్థం. పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి కుమారుని కనినప్పుడు యెహోవా మరి ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనుక లో అమ్మీమ నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము అంట. ఒక శిశువు 2-3 సంవత్సరాలప్పుడు పాలు విడుస్తాడు, అది వారి సాంప్రదాయం. ఇక్కడ లోరుహామ జాలి నందనది. పాలు విడిచినటువంటి తర్వాత తల్లి గర్భవతి కుమారుని కన్నదన్నమాట. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినది ఏమనగా, మీరు నా జనులు కారు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు గమనించాలి, నా జనము కాదంటూ ఉన్నాడు, అదే పేరు పెట్టమంటున్నాడు. ఇక్కడ నా జనము కాదని చెప్పి పేరు పెట్టమంటున్నాడు. పిల్లలకు చూడండి, పేర్లు వీళ్ళ ఇష్టం కాదు, దేవుడు ఏది చెప్తే అదే పెట్టుకోమని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారి యొక్క విశ్వాసహీనతకు వారిని కఠినంగా వాగ్దండంతో శిక్షిస్తున్నాడు, అంతేగాని వారిని పూర్తిగా విడిచిపెట్టడం కాదు. ఇజ్రాయేలీల జనసంఖ్య అమితమైపోయి మరి లెక్కలేని సముద్రం ఇసుకంత విస్తారముగా, ఏ స్థలమందు వీరు నా జనులు కాదన్నారు, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నారన్నమాట. జనులు వారితో చెప్పుదురు, ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమార్తెలై ఉన్నారని వారితో చెప్పుదురు. హోషేయ 1:10 మనం చూస్తాం. ఎన్ని శ్రమలు హింసలు వచ్చినా మరి
యావదవ్య మరి యూద వ్యతిరేక వైఖరి ఎంత ప్రబలిన కానీ ఆ జాతి నిర్మూలం కాలేదు, అభివృద్ధి పదంలోనే ఉంది. దేవుడు వారికి చేసిన వాగ్దానం రద్దు కాలేదు. దేవుని యొక్క ప్రవచనాలు ప్రియులారా, ఆ ప్రవచనం ప్రకారం సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలనే వారు వృద్ధి చెందుతారు. నా బిడ్డలు మీరు కారు అన్న చోటనే వారు సజీవ దేవుని బిడ్డలు అనేటువంటి సాక్ష్యం వెల్లడవుతుంది. ఇది నిజం. ఎక్కడైతే నింద వస్తుందో అక్కడ ఖచ్చితంగా మరి దేవుడు పూదండనిచ్చేటువంటి వాడు. యోధా వారు 11వ వచనం, ఇశ్రాయేలు వారిని ఏకముగా కూడుకొని తమ పైన ఒకరినే ప్రధానిని నియమించుకొనిరి. తామున్నటువంటి దేశంలో నుండి బయలుదేరుతూ ఆ ఇశ్రాయేలు దినమున మహాప్రభావం గల దినముగా ఉండును. యోధా మరి ఇజ్రాయేల్ మళ్ళీ ఒకటవుతాయి, జాతీయ సమైక్యత ప్రవర్తిల్తుంది. వారందరికీ కూడా ఒకే ప్రధాని నియమించబడటం గొప్ప విశేషం. హోషేయాలోని ఈ ప్రధాని మెస్సయ్య యేసుక్రీస్తే. గమనించాలి, ఈ ప్రధాని ఎవరంటండి? హోషేయ అనేటువంటి పేరుకు అర్థం రక్షణ, విడుదల లేక విమోచన. దేవుడు ఆజ్ఞాపించి హోషేయ ఒక వేశ్యను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆదేశించాడు. దేవుడు వారి పిల్లలకు అర్థవంతమైనటువంటి పేర్లే పెట్టాడు. ఆ పేర్లలో చరిత్ర ఉంది, ప్రవచనం ఉంది. 4వ వచనం, యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టుము. ఇజ్రాయేలులో యెహూ ఇంటి వారు కలుగ చేసుకున్న రక్త దోషాన్ని బట్టి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. తాత్కాలికంగా దేవుడు వారిని దూరంలో ఉంచి మరి లో అమ్మి అని చూస్తున్న దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లా అనరాదు. 11 రోమ 11 1 2 3 ఇజ్రాయేలీలకు లో అమ్మి కాలం మరి తీర్పు కోసం నియమించబడింది. యూదా ఇజ్రాయేలు తిరిగి ఏకమైనప్పుడు లో అమ్మి కాలం ముగుస్తుంది. దేవుడు వారిని చేర్చుకున్నాడు. ఇది ఉత్తరాది 10 గోత్రాల లో అమ్మి కాలం అన్నమాట. ఇది గమనించాలి ప్రియులారా. ఇజ్రాయేల్ జాతికి భవిష్యత్తులో గొప్ప ఉద్యమం రాబోతుంది. జాతీయ పునరుద్ధరణ ప్రవచించబడింది. ఇజ్రాయేలు మహాదినం అంతే. మరి ప్రియులు గమనించాలి, ఇజ్రాయేల్ మహాదినం అంటే హెర్మెగద్దోన్ మహాసంగ్రామం, శత్రు సంహార దినం. అది రోమ 9:23లో ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి కరుణాపాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కానదానికి ఇక్కడ ప్రియురాలని చెప్పాలని చెప్పి చూస్తాను. రోమ 9:26లో జరిగింది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడిన ఆ చోటనే జీవము కలిగిన దేవుని కుమారుని వారికి పేరు పెట్టబడినని హోషేయాలో ఆయన చెప్పుచున్నాడు అని అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ హోషేయ గ్రంథంలో ఉన్నటువంటి మాటలని రిపీట్ చేస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రవర్తన దేవుని యొక్క హృదయాన్ని ఎంతో గాయపరిచింది. ఇజ్రాయేల్ జాతి దేవుణ్ణి మరచిపోయింది. వింటున్నారా? ఉపమాన భాషలో అక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడు? అది నగలు పెట్టుకొని శృంగారించుకొని అని ఇక్కడ 2:13లో మనం చూస్తూ ఉన్నాం. ధూపం వేసి విస్తకాండను వెంటాడించి నేను దానిని రక్షింతును అంటున్నాడు. ఇక్కడ దేవుడు ప్రణాళిక చూడండి. హోషేయ గ్రంథం ఒక ప్రేమ గాథతో మొదలైంది. ప్రవక్తకు ఎంతో బాధ కలిగించినటువంటి విషాద గాథ. ఆమె చెడిపోతున్నటువంటి కొద్దీ కూడా ఇంకా మరి ప్రేమించాడు. ఆమెకు తన ప్రేమ, ఇల్లు, పేరు అన్నీ ఇచ్చాడు. ఆమె అతనికి బాధ, వేదన, అవమానం ఇచ్చిందనమాట. ఇక్కడ అతను ఎంతో ప్రాధేయపడ్డాడు, బ్రతిమాలాడు, మందలించాడు, ఏడ్చాడు. అతడు ఆమెను విడవలేదు. ఆమె అతన్ని మరి విడిచి పారిపోతూ వచ్చింది. దేవుడు వారి యజమాని, భర్త, కర్త, తనను తానే వారికి ప్రేమపూర్వకంగా ఇచ్చివేసుకున్నటువంటి దేవుడు. ఈ గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలు జాతిని ఎఫ్రాయిము అని సంబోధిస్తాడు. అస్సూరీయులు ఇజ్రాయేల్ని చెరగొని పోవడం హోషేయ స్పష్టంగా చూశాడు. ఇది గమనించాలి ప్రియులారా. హోషేయ చూశాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క వాక్య ధ్యానంలో దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాల్ని మనం గ్రహించడానికి
దేవాది దేవుడు మరి చక్కటి కృప చూపించి ఉన్నాడు. ఈ హోషేయ గ్రంథంలో మరి ఎన్నెన్నో అమూల్యమైనటువంటి సత్యాలను దేవుడు వ్రాయించి మన కొరకు ఆయన యొక్క వాక్యపు వెలుగులో వర్ధిల్లాలని చెప్పి దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ వ్యభిచారం చేయ స్త్రీ అనేటువంటి మాట ఆమెను హోషేయ పెండ్లి చేసుకున్నప్పుడు ఆమె ప్రవర్తన వ్యక్తిత్వం ఎలాంటిదో వివరిస్తూ ఉంది. వ్యభిచారం వల్ల పుట్టినటువంటి పిల్లలంటే గోమేరు పిల్లలకు తండ్రి ఎవరు అనేది ప్రశ్నార్థకం అని చెప్పి మనకి గుర్తుంచుకోవాలి ప్రియులారా. అటువంటి స్త్రీని మరి చక్కగా ఎంతో అందమైన వాడు యవనస్తుడు అయినటువంటి హోషేయను వెళ్ళి ఒక విచారణ చేసుకోమన్నాడు చక్కటి వ్యక్తిని దేవుడు. ఎందుకనంటే ఆ హోషేయ ఎవరికి సాదృశ్యం అంటే యేసయ్యకే సాదృశ్యం. మరి దేవుడు హోషేయ ఎలాగైతే ఒక విచారణని మాట విన్నటువంటి స్త్రీని మాటికి వెళ్ళిపోతున్నటువంటి స్త్రీని మరి చేసుకున్నాడో అలాగే దేవుడు తన సంఘమైనటువంటి మనల్ని కూడా అలా చేసుకున్నాడు. ఇజ్రాయేలు అనే మాట కేవలం తీర్పునే కాకుండా దేవుని విత్తును కూడా మనకి తెలియజేస్తున్నటువంటిదిగా ఉన్నది. కాబట్టి ఈరోజున ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.